నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. తెలంగాణలో వర్షాలు లేక ప్రజలందరూ కూడా విలవిల్లాడిపోతుంటే మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా వరదలు రోడ్లపైకి పోటెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఇక అక్కడ ఎల్పిజి సిలిండర్లు దాదాపు 3000కు పైగా ఎల్పిజి సిలిండర్లు, అంటే అందులో ఖాళీ బుడ్లు కావచ్చు, అంటే నిండినవి కావచ్చు, నిండిన బుడ్లు అయి ఉండొచ్చు, అట్లానే ఖాళీ బుడ్లు కూడా దాదాపు అన్ని కలిపి ఒక 3000కు పైగానే ఉన్నాయి. అవి ఎల్పిజి బుడ్లు అనేవి వరదల్లో కొట్టుకుపోయి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఒకసారి నేను ఆ విజువల్ చూపిస్తా. ఇక్కడ మనం చూసుకుంటే నది ప్రవాహంలో ఎన్ని గానం సిలిండర్లు కొట్టుకుపోతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అయితే అక్కడ స్థానికంగా వెళ్తున్నటువంటి జనాలు ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళకు కనిపించిందే నాది అన్నట్టుగా వాళ్ళు ఏం చేసిరు అంటే, వాళ్ళకి అవగాహన లేక వాళ్ళకి తెలియక ఏం చేసిరు, అక్కడ ఉన్నటువంటి సిలిండర్లు కనిపించిన అన్ని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిరు, ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిరు చాలా మంది జనాలు అక్కడ. ఇక వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఇక్కడ ఏదైనా లారీ సిలిండర్ల ఉన్నటువంటి లారీ ఏదైతే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సమయంలో అది బోర్లా పడి ఉండొచ్చు, బోర్లా పడి ఈ నది ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండొచ్చు, అట్లా మనకు దొరికినాయి కదా అని వాళ్ళు అనుకున్నారు. అంటే వాళ్ళకి తెలియక అట్లా అనుకొని ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేసిరు. అసలు ఇది ఎట్లా జరిగింది, ఏంది అన్నది ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అసలు ఇది ఎట్లా జరిగింది, ఏంది, ఇవి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినాయి, నిజంగానే లారీల నుంచి ఈ సిలిండర్లు అంటే లారీ బోల్తా పడడంతో అక్కడ నది ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయా, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయా అని ఒక్కసారిగా పరిశీలిస్తే ఏం తేలింది. అక్కడ రాయగఢ్ జిల్లాలోని హెచ్పిసిఎల్ పాతాల గంగా ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్ లో నిల్వ ఉంచినటువంటి ఎల్పిజి సిలిండర్లు అని తేలింది. అంటే అక్కడే ఒక ప్లాంట్ ఉంది, అందులో నిల్వ ఉంచినటువంటి అంటే నిండిన బుడ్లు ఖాళీ బుడ్లు అన్ని కలిపి దాదాపు ఒక 3000కు పైగా ఎల్పిజి సిలిండర్లు అనేది అక్కడ ఉన్నాయి. అవి నది ప్రవాహం ప్లాంట్ లోకే కొట్టుకొచ్చిందంట. నది ప్రవాహం అనేది అక్కడికి ప్లాంట్ లోకి ప్రవహించి అక్కడి నుంచి అన్ని బయట కొట్టుకురావడం అనేది స్టార్ట్ అయింది. సో అవి అక్కడ ఉన్నటువంటి జనాలకు తెలియక ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు. జిల్లా కలెక్టర్ ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ముందుగా నదిలో కొట్టుకుపోయినటువంటి సిలిండర్ లో గ్యాస్ ఉందా లేదా, అట్లనే అవి సురక్షితంగా ఉన్నాయా లేదా, వీటిని ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేయొద్దు, ఎందుకంటే భారీ ప్రమాదం సంభవించేటువంటి అవకాశం కూడా ఎక్కువనే ఉంటుందన్ను అని కూడా కలెక్టర్ అయితే అక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఈ విజువల్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారా ఇక్కడ ఎన్ని వేల 3000కు పైగా అంటే నదీ ప్రవాహంలో ఎట్లా కొట్టుకుపోతున్నది అన్నది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ వరదలు ఎట్లా పోటెత్తుతున్నాయి అన్నది మనం ఇక్కడ క్లియర్ గా విజువల్స్ అయితే చూడొచ్చు. అట్లనే ఇంకో విజువల్ కూడా నేను చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు సిలిండర్లని ఇంటికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ఒక్కసారి చూడొచ్చు. అయితే రాయగఢ్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కిషన్ జవాలే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కొన్ని సూచనలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలు పాటించాల్సినవి సిలిండర్లను తాకొద్దు, అట్లనే ఇంటికి తీసుకెళ్లకూడదు, ఉపయోగించేందుకు కూడా ప్రయత్నించవద్దు, ఎందుకంటే అవి ఏ సిచ్యువేషన్ లో ఉన్నాయి, ఎందుకంటే వరదల్లో కొట్టుకొచ్చినవి కాబట్టి ఏ సిచ్యువేషన్ లో ఉన్నాయని ఒక్కసారి తెలుసుకోవాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సో వాటిని ముట్టుకునే ప్రయత్నం చేయదు. ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడైనా చోటు చేసుకుంటే మీరు ఏం చేయాలి, స్థానికంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో, అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని సంప్రదించడమో, లేకపోతే ఎల్పిజి అధికారులకి కూడా సంప్రదించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. కానీ మీరు ఇట్లాంటి ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం చేసి వాటిని ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేయకూడదు, ఎందుకంటే ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆదేశాలు జారీ చేసినట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది. ఇక అధికారులు అంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి కూడా వాటిని సురక్షితంగా స్వాధీనం చేసుకునే వరకు కూడా వాటిని తాకవద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ప్రస్తుతం జిల్లా యంత్రాంగం హెచ్పిసిఎల్ బృందాలు కావచ్చు, విపత్తు నిర్వహణకు సంబంధించి అక్కడ సిబ్బందితో కలిసి కూడా ఏదైతే నదిలో కొట్టుకుపోయినటువంటి సిలిండర్లను కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి పనిలో అయితే పడ్డారని చెప్పాలి. సో చూస్తున్నారు కదా, మరిన్ని అంశాల కోసం చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.